మనమందరం జూకి వెళ్ళుంటాం. అక్కడ మన అందరం జిరాఫీస్ కూడా చూసుంటాం. కానీ అవి ఎప్పుడైనా మాట్లాడుకోవడం చూసామా? అవి ఆల్మోస్ట్ సైలెంట్‌గా ఉంటాయి. చాలామంది అనుకుంటారు జిరాఫీస్‌కి వాయిస్ కార్డ్స్ లేవని. కాబట్టి అవి సౌండ్ చేయవని. నిజమేంటంటే జిరాఫీస్‌కి వోకల్ కార్డ్స్ ఉంటాయి. కానీ మనకి వినిపించేంత రేంజ్‌లో అవి సౌండ్ చెయ్యవు. సైంటిస్టులు ఒకసారి దీని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్‌లో తెలిసింది ఏంటంటే జిరాఫీస్ యాక్చువల్లీ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్‌తో కమ్యూనికేట్ చేసుకుంటాయని. ఈ సౌండ్‌ని ఇన్ఫ్రాసౌండ్ అంటారు. అంటే మనం హ్యూమన్ ఇయర్స్‌కి వినిపించని అల్ట్రా లో సౌండ్స్ ఇవి. సేమ్ టెక్నిక్ ఎలిఫెంట్స్ యూజ్ చేస్తాయి. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వేరే ఎలిఫెంట్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి. ఈసారి మనం జూకెళ్తే ఎప్పుడైనా ఒకసారి ఆ జిరాఫీస్‌ని చూద్దాం. అసలు అవి ఎలా మాట్లాడుకుంటున్నాయో. మీకు తెలుసా షార్క్స్‌కి ఎక్స్ట్రార్డినరీగా ఇమ్యూన్ సిస్టమ్ ఉందని? అంటే ఏంటంటే షార్క్స్ ఎర్త్‌లోనే కాదు, వేరే ప్లానెట్స్ లైక్ మార్స్, ఈవెన్ మూన్ మీద కూడా సర్వైవ్ అవ్వచ్చని పాసిబిలిటీ ఉంది. దీన్ని సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు. ఎలా పాసిబుల్ అని అనుకుంటున్నారా? చాలా లివింగ్ క్రీచర్స్ సడన్ క్లైమేట్ చేంజ్‌కి, టెంపరేచర్ వేరియేషన్స్‌కి, పొల్యూషన్‌కి, రేడియేషన్‌కి ఇలాంటి చాలా చేంజెస్ వల్ల చనిపోతాయి. షార్క్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి మన ఎర్త్ మీదే ఉంటున్నాయి. ఈవెన్ డైనోసార్స్ ఉన్నప్పుడు కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది ఆల్మోస్ట్ అన్‌బ్రేకబుల్ డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఈవెన్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అండ్ హార్ష్ కండిషన్స్ కూడా రెసిస్ట్ చేయగలదు. సైంటిస్ట్ అనుకుంటున్నారు ప్లానెట్ సర్ఫేస్‌లో ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నా, ఆక్సిజన్ తక్కువ ఉన్నా, ఈవెన్ రేడియేషన్ ఎక్కువ ఉన్నా షార్క్స్ లాంటి స్పీసీస్‌కి సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్‌లో మనం ఫ్యూచర్ జనరేషన్స్ మూన్ కానీ, మార్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా షార్క్‌ని చూస్తారేమో. హమ్మింగ్ బర్డ్ చిన్నగాను మరియు కలర్‌ఫుల్‌గా ఉంటది. కానీ ఆ చిన్న పక్షిలోనే ఒక మైండ్ బ్లోయింగ్ ఎబిలిటీ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని పక్షులకి మరియు హమ్మింగ్ బర్డ్‌కి ఒక డిఫరెన్స్ ఉంది. అదే మన హమ్మింగ్ బర్డ్ రివర్స్ గేర్ ఎయగలదు. యెస్, అది బ్యాక్వర్డ్ ఫ్లైట్ చేయగలదు. నార్మల్‌గా బయట చూస్తున్నప్పుడు ఏ పక్షి అయినా ముందుకే ఎళ్తది. కానీ వెనక్కి వెళ్ళడం చూసారా? లేదు. కానీ హమ్మింగ్ బర్డ్ తన రెక్కలతో వెనక్కి కూడా వెళ్ళగలదు. ఎలా పాసిబుల్ అంటే హమ్మింగ్ బర్డ్ వింగ్స్‌కి మనకు తెలిసిన అదర్ బర్డ్స్‌కి చాలా టోటల్ డిఫరెంట్‌గా పనిచేస్తాయి. అవి ఫిగర్ ఎయిట్ మోషన్‌లో వింగ్స్‌ని ఫ్లాప్ చేస్తూ ఆల్మోస్ట్ హెలికాప్టర్ బ్లేడ్స్‌లా పనిచేస్తాయి. సో, దీనివల్ల అది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్‌వేస్, ఈవెన్ అప్‌సైడ్ డౌన్ కూడా ఫ్లై చేయగలదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హమ్మింగ్ బర్డ్స్ బాడీ సైజ్ చాలా చిన్నగా ఉంటాయి. దానివల్ల దాని హార్ట్ బీట్ పర్ మినిట్‌కి 1200 టైమ్స్ వరకు వెళ్తుంది. ఈవెన్ వింగ్స్ కూడా ఒక సెకండ్‌కి 70 టైమ్స్ ఫ్లాప్ చేస్తుంది. సో, మనకు కనిపించేది బ్లర్ లాగా ఉంటుంది కదా! అది దాని ఫాస్ట్‌నెస్ వల్ల మనకు అలా కనిపిస్తుంది. మీరు నెక్స్ట్ ఫ్యాక్ట్ చూసే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఈ విషయం హైదరాబాద్‌ని షేక్ చేసింది. హైదరాబాద్‌లో ఉంటున్న బంజారా హిల్స్‌లో ఒక ఏరియా ఉంది. అదే కుందన్ బాగ్ హౌస్. ఈ రోజుకి హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటెడ్ స్పాట్స్ అది. అసలు అక్కడ ఏం జరిగిందంటే 10 ఇయర్స్ బ్యాక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో మదర్ అండ్ ఇద్దరు డాటర్స్ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళలో పెద్ద కూతురు తన ఫ్రెండ్‌కి మెసేజ్ చేసింది. ప్లీజ్ హెల్ప్ మీ అని. వెంటనే తన ఫ్రెండ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఆ ఇంటికి పంపించింది. పోలీసులు ఆ ఇంటి డోర్స్ ఓపెన్ చేయగానే షాక్ అయిపోయారు. అక్కడ వాళ్ళకి డెడ్ బాడీస్ కనిపించాయి. మదర్ అండ్ వాళ్ళిద్దరు డాక్టర్స్ ముగ్గురు చనిపోయి ఉన్నారు. పోలీసులు అక్కడ నైబర్స్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నైబర్స్ ఇలా చెప్పారంట. ఎవ్రీ నైట్ ఆ హౌస్‌లో లైట్స్ ఆన్ అవుతున్నాయని, విండోస్ దగ్గర వాళ్ళ అమ్మాయిలు కనిపిస్తున్నారని, అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ పోయింది. అందరూ షాక్ అయిపోయారు. ఆ బాడీస్‌ని ఫారెన్సిక్‌కి పంపించారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఫారెన్సిక్స్‌లో చెప్పారు వాళ్ళ ముగ్గురు చనిపోయి 2-3 మంత్స్ అవుతుందని. చాలామంది క్లియర్‌గా చూసారని చెప్పారు. ఫారెన్సిక్స్ ఏమో 2-3 మంత్స్ అవుతుంది వాళ్ళు చనిపోయి అంటున్నారు. మరి ఈళ్ళు రోజు ఎవరిని చూసారు? ఇప్పటికి అదంతా మిస్టరీగానే ఉంది. అప్పటినుంచి ఆ హౌస్‌ని లాక్ చేసి ఎవరిని లోపలికి పంపీయకుండా ఉంచారు. ఈ వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని నువ్వు సెర్చ్ చేస్తే కుందన్‌బగ్ హౌసే టాప్‌లో ఉంటది. ఇప్పటికీ ఆ చుట్టూ ఉన్న లోకల్స్‌కి అప్పుడప్పుడు స్ట్రేంజ్ నాయిసెస్ మరి అన్‌ఈజీ ఫీలింగ్ వస్తదని చెప్తారు. అంటార్క్టికాలో మనకు తెలియని ఎన్నో స్ట్రేంజ్ క్రియేచర్స్ ఉన్నాయి. అందులో ఒకటి అంటార్క్టిక్ ఐస్ ఫిష్. ఇది ఆర్డినరీ ఫిష్ కాదు. ఇది యాక్చువల్లీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది.
ప్లస్ దీన్ని కట్ చేస్తే బ్లడ్ కూడా ట్రాన్స్పరెంట్‌గా ఉంటది. ఆల్మోస్ట్ గ్లాస్ నుండి వాటర్ ఫ్లో అవుతున్నట్టు. నార్మల్‌గా మన బ్లడ్‌లో రెడ్ కలర్ హిమోగ్లోబిన్ వల్ల వస్తుంది. హిమోగ్లోబిన్నే ఆక్సిజన్‌ని క్యారీ చేసి బాడీ అంతా సర్క్యులేట్ చేస్తుంది. ఈ అంటార్క్టిక్ ఐస్ ఫిష్‌లో హిమోగ్లోబిన్ అసలు జీరో. ఇంత కూడా లేదు. దానికి ఆక్సిజన్ ఎలా వస్తుందనే క్వెషన్ అందరికీ ఉంది కదా! ఇంకా అంటార్క్టికాలో ఓషన్స్ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్‌లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ పాయింట్‌లో. సో, ఈ కోల్డ్ వాటర్‌లో ఆక్సిజన్ ఎక్కువగా డిజాల్వ్డ్ అయ్యి ఉంటుంది. సో, దీనివల్ల ఆ ఐస్ ఫేస్ బ్లడ్‌లో డైరెక్ట్‌గా ఆక్సిజన్‌ని అబ్జర్వ్ చేసుకొని బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇది ఎంత కోల్డ్ టెంపరేచర్స్‌లో ఉన్నా చాలా ఫ్రీగా స్విమ్ చేస్తుంది. అది దాని స్పెషాలిటీ. ఒక చిన్న డైలీ యాక్షన్ గురించి చెప్తాను. మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. అదే తుమ్మడం. యెస్. సింపుల్‌గా అనిపించిన స్నీజింగ్‌లో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది. తుమ్మినప్పుడు మన హార్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్టాప్ అవుతుందని మీకు తెలుసా? యెస్. అది నిజం. మన హార్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్టాప్ అవుతుంది. మరి అది ఎలా పాసిబుల్ అని అనిపిస్తుంది కదా! తుమ్మినప్పుడు మన బాడీలో ఒక సడెన్ ప్రెషర్ చేంజ్ జరుగుతుంది. సో, మన చెస్ట్‌లో ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల దానివల్ల బ్లడ్ ఫ్లో కూడా ఒక స్ప్లిట్ సెకండ్ ఆగిపోతుంది. సో, దీనివల్ల మన హార్ట్ కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆగిపోద్ది. ఏన్షియంట్ టైమ్స్‌లో తుమ్మిన తర్వాత గాడ్ బ్లెస్ యూ అని చెప్తారు. ఇక్కడున్న మనందరికీ ఎక్కిళ్ళు వచ్చుంటాయి. కానీ ఆ ఎక్కిళ్ళు నాన్ స్టాప్ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ వస్తే చాలా కష్టంగా అనిపిస్తది మనకి. కానీ ఒకతనికి 68 ఇయర్స్ వరకు నాన్ స్టాప్ ఎక్కిళ్ళొచ్చాయి. ఇది రియల్ స్టోరీ. అమెరికాలో జరిగింది. ఇది ఒక ఫార్మర్‌కి జరిగింది. ఆయన పేరు చార్ల్స్ ఆస్బార్న్. 1922లో ఒకరోజు ఆయన అక్కడ జంతువుల్ని చంపుతున్నప్పుడు ఆయనకి సడెన్‌గా ఒక షాక్ తగిలింది. ఆ షాక్ వల్ల ఆయనకి ఎక్కులు రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ గెస్ వాట్? 1990 వరకు ఆల్మోస్ట్ 68 ఇయర్స్ ఆయనకి కంటిన్యూయస్‌గా ఎక్కిళ్ళొస్తూనే ఉన్నాయి. డాక్టర్స్ చాలా మెథడ్స్ ట్రై చేశారు. మెడిసిన్స్, బ్రీతింగ్ టెక్నిక్స్, హిప్నోసిస్ కానీ ఏవి వర్క్ కాలేదు. 1922 అంటే ఆ టైంకి మెడికల్ అంత అడ్వాన్స్ స్టేజ్‌లో ఉండి ఉండదు. తన లైఫ్ అంతా ఎక్కులతోనే బతికాడు. రికార్డ్స్ ప్రకారం తన లైఫ్ టైమ్‌లో నియర్లీ 60 మిలియన్ సార్లు ఎక్కిళ్ళొచ్చాయంట. ఆయనకి ఎక్కులొస్తున్నా ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫార్మింగ్ చేసుకున్నాడు, పెళ్లి 2 సార్లు చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, నార్మల్ లైఫ్‌ని లీడ్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. లాంగెస్ట్ హికప్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని. రష్యాలో ఒక మ్యాజికల్ ప్లేస్ ఉంది. అదే లేక్ బైకల్. ఈ లేక్‌కి ఒక టైటిల్ మాత్రమే కాదు. ఆల్మోస్ట్ ఎంటైర్ వరల్డ్‌కి ఆక్సిజన్ లాంటి ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే బైకల్ ఈస్ ది డీపెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ది హోల్ వరల్డ్. మన ఎర్త్‌లో ఉన్న ఫ్రెష్ వాటర్ టోటల్‌గా కౌంట్ చేస్తే 20% ఆ లేక్‌లోనే ఉందంట. అంటే ఈ లేక్‌లో ఉన్న వాటర్ క్వాంటిటీ మనకి నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా సరిపోతుంది. అంతుంది అక్కడ. వింటర్‌లో లేక్ బైకల్ ఒక ఫెయిరీ టేల్ లాగా మారిపోతుందంట. ఆ సర్ఫేస్ మొత్తం ఫుల్‌గా ఫ్రీజ్ అయిపోద్ది. ఈ ఫ్రీజ్ అయినా అక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ వరకు క్లియర్‌గా కనిపిస్తదంట. కిందున్న రాక్స్, ఇసుక, ప్లాంట్స్ ఇయన్నీ క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయంట. ఆల్మోస్ట్ ఒక గ్లాస్ ఫ్లోర్ మీద నడుస్తున్నట్టే ఉంటుందని చెప్తారు అక్కడ. అక్కడున్న ప్రజలు దాన్ని ది గెలపగోస్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. జపాన్ అంటే మనకి టెక్నాలజీ, డిసిప్లైన్, కల్చర్ గుర్తొస్తాయి. బట్ ఒక స్ట్రేంజ్ ఫార్మింగ్ టెక్నిక్ కూడా అక్కడే ఇన్వెంట్ అయ్యింది. అదే స్క్వేర్ వాటర్ మెలన్. అవును, అక్కడ వాటర్ మెలన్స్‌ని స్క్వేర్‌గా పండిస్తారు. నార్మల్‌గా మనకి ఇక్కడ చూసుకుంటే వాటర్ మెలన్స్ రౌండ్ షేప్‌లో ఉంటాయి కదా! అక్కడ ఫార్మర్స్ వాటిని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెట్టి గ్రో చేస్తారు. సో, వాటర్ మెలన్స్ పెరగడంతోనే ఆ కంటైనర్ షేప్‌తో ఫిక్స్ అయ్యి పెరుగుతాయి. అసలు ఈ స్క్వేర్ వాటర్ మెలన్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయిందో తెలుసా మీకు? బేసిక్‌గా అక్కడ రౌండ్ వాటర్ మెలన్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయి. ప్లస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ అవుతుందని చాలామంది కంప్లెయింట్ చేసేవాళ్ళు. అక్కడ ఫార్మర్స్ వాటిని స్క్వేర్‌లో పండించడం స్టార్ట్ చేశారు. సో, దీనివల్ల సూపర్ మార్కెట్స్‌లో స్టాక్ చేయడం ఈజీ అయిపోయింది. ట్రాన్స్‌పోర్ట్ కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్క్వేర్ వాటర్ మెలన్స్ చూడడానికి చాలా స్టైలిష్‌గా, చాలా రిచ్‌గా, క్లాసిక్‌గా కనిపిస్తాయి. సో, నార్మల్ వాటర్ మెలన్స్ అక్కడ $5 $10కి దొరికేది ఈ స్క్వేర్ వాటర్ మెలన్స్ ఆల్మోస్ట్ $100 వరకు ఉంటాయంట. చాలామంది స్క్వేర్ వాటర్ మెలన్స్‌ని తినడానికి కొనరంట. మోస్ట్‌గా వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడం కోసం కొంటారంట. రబ్బర్ డక్స్ అంటే మనం బాత్ టాయ్స్ గురించి అనుకుంటాం. లేదా చిన్న పిల్లలు ఆడుకునే వాటి గురించి అనుకుంటాం. ఇవి క్యూట్‌గా యెల్లో డక్స్. కానీ అమెరికాలో ఒక ఆంటీ చార్లెట్ లీ అని రబ్బర్ డక్ కలెక్షన్‌ని స్టార్ట్ చేసింది. 1996లో ఆమె తన ఫస్ట్ రబ్బర్ డక్‌ని కలెక్ట్ చేసింది.
స్టార్టింగ్ హాబీ లాగే ఉండేది. కానీ స్లోగా హాబీ ఒక అబ్సెషన్ లాగా మారిపోయింది. ఇప్పటికి తను 9000 డిఫరెంట్ రబ్బర్ డక్స్‌ని కలెక్ట్ చేసింది. ఇల్లు మొత్తం కబోర్డ్స్, టేబుల్స్ ఎక్కడ చూసినా రబ్బర్ డక్స్‌తోనే ఉంటాయంట. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఏసి కొన్ని డాక్టర్ డక్స్, కొన్ని ఆస్ట్రోనాట్ డక్స్ అలా చాలా డక్స్ ఉంటాయంట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. లార్జెస్ట్ రబ్బర్ డక్ కలెక్షన్ అని చెప్పి. మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీకు నెక్స్ట్ కావాల్సిన వీడియో గురించి కూడా చెప్పండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.